మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని గాంధీనగర్ గిరిజన్ గురుకుల బాలికల పాఠశాలలో నీటి సమస్యపై విద్యార్థినులు చేస్తున్న ఆందోళనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందించారు. విద్యార్థినులతో ఫోన్లో మాట్లాడి 12 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని సీతక్క హామీ ఇచ్చారు. మంత్రి హామీతో విద్యార్థినులు ఆందోళనను విరమించారు. అయితే ఈ కథనాన్ని ఐ న్యూస్ ప్రత్యక్షంగా ప్రసారం చేయడం ద్వారా రంగంలోకి మంత్రి సీతక్క దిగి ఈ విషయంపై స్పందించారు. విద్యార్థినులకు న్యాయం జరిగిందంటూ స్థానికులు కూడా చెబుతున్నారు. వన్ మంత్ నుంచి చెప్తాను మేడం. ప్రిన్సిపల్ మేడం ఎలా అంటున్నారంటే ముందు 10 రూపీస్ ఇచ్చి కలెక్ట్ చేసి మేము 2 బాత్రూమ్స్ క్లీన్ చేస్తాం, మళ్ళీ 10 రూపీస్ ఇవ్వండి మళ్ళీ క్లీన్ చేస్తామని అంటున్నారు మేడం. అది న్యాయమా మేడం? చెప్పండి మేడం. పెద్దలు చేస్తారు 2 మంత్స్ అవుతుంది మేడం చెప్పి మేము ఇప్పుడు 1 మంత్ అయింది మేడం. ఇలా ఫస్ట్ మేడం కాలేజ్ వాళ్ళు 1 మంత్ అవుతుంది మేడం. కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు అందరూ వచ్చారు మేడం. మేడం మాకు ఏదో ఒక న్యాయం జరగాలి మేడం. మేము చెల్లెవాళ్ళు కూడా వచ్చారు ఫస్ట్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు మేడం. చాలా మంది టీసీ తీసుకొని వెళ్ళిపోయారు మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఎద్దడితో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ లో విద్యార్థినులు ఉదయం రోడ్డెక్కి నిరసన చేపట్టారు. సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే నీటి సమస్యను తీర్చాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వాష్రూమ్ లో కూడా నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటూ తెలుపుతున్నారు. అదేవిధంగా 10 రూపాయలు చొప్పున చెల్లిస్తే రిపేర్ చేయిస్తామంటూ హెచ్ఎం అంటున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క వారితో మాట్లాడి ప్రభుత్వమే పరిష్కరిస్తుందంటూ కూడా మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. చెప్పండి మేడం. పెద్దలు చేస్తారు 2 మంత్స్ అవుతుంది మేడం చెప్పి మేము ఇప్పుడు 1 మంత్ అయింది మేడం. ఇలా ఫస్ట్ మేడం కాలేజ్ వాళ్ళు 1 మంత్ అవుతుంది మేడం. కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు అందరూ వచ్చారు మేడం. మేడం మాకు ఏదో ఒక న్యాయం జరగాలి మేడం. మేము చెల్లెవాళ్ళు కూడా వచ్చారు ఫస్ట్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు మేడం. చాలా మంది టీసీ తీసుకొని వెళ్ళిపోయారు మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం మేము మార్నింగ్ నుంచి సఫర్ 1 మంత్ అవుతుంది మేడం సఫర్ అయ్యి. అందుకే మేము ధర్నా చేస్తున్నాం మేడం. పెద్ద చెట్లు వెళ్తున్నాం మేడం. మేము 1 మంత్ నుంచి చెప్తాను మేడం. ప్రిన్సిపల్ మేడం ఎలా అంటున్నారంటే ముందు 10 రూపీస్ ఇచ్చి కలెక్ట్ చేసి మేము 2 బాత్రూమ్స్ క్లీన్ చేస్తాం, మళ్ళీ 10 రూపీస్ ఇవ్వండి మళ్ళీ క్లీన్ చేస్తామని అంటున్నారు మేడం. అది న్యాయమా మేడం? చెప్పండి మేడం. పెద్దలు చేస్తారు 2 మంత్స్ అవుతుంది మేడం చెప్పి మేము ఇప్పుడు 1 మంత్ అయింది మేడం. ఇలా ఫస్ట్ మేడం కాలేజ్ వాళ్ళు 1 మంత్ అవుతుంది మేడం. కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు అందరూ వచ్చారు మేడం. మేడం మాకు ఏదో ఒక న్యాయం జరగాలి మేడం. మేము చెల్లెవాళ్ళు కూడా వచ్చారు ఫస్ట్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు మేడం. చాలా మంది టీసీ తీసుకొని వెళ్ళిపోయారు మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం మేము మార్నింగ్ నుంచి సఫర్ 1 మంత్ అవుతుంది మేడం సఫర్ అయ్యి. అందుకే మేము ధర్నా చేస్తున్నాం మేడం.
టూ బాత్రూమ్స్ 700 గర్ల్స్ మేడం ఇక్కడ టూ బాత్రూమ్స్ అంటే ఎలా మేడం బయటికి వచ్చి పెద్ద పెద్ద మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని గాంధీనగర్ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో నీటి సమస్యపై విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా స్పందించారు. విద్యార్థినులతో ఫోన్లో మాట్లాడి 12 గంటల్లోనే సమస్యను పరిష్కరిస్తామంటూ సీతక్క కూడా హామీ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. సో ప్రశాంత్, ఇటు విద్యార్థినులు రోడ్డు మీదకు వచ్చి నీటి ఎద్దడి మూలకంగా చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తారు. మరి ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క కూడా మాట్లాడి అది మొత్తం ఈ ప్రాబ్లం క్లియర్ చేస్తామంటూ సీతక్క కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఇష్యూకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం గాంధీనగర్ లోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో గత నెల రోజులుగా నీటి కష్టాలతోటైతే బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్నానం చేయడానికి, వాష్రూమ్ పోవడానికి కూడా నీళ్లు లేని దుస్థితిని ఎదుర్కొంటున్నామని అటు హెచ్ఎం కు చెప్పే తలా 10 రూపాయలు వేసుకొని అటు బాత్రూమ్లను క్లీన్ చేసుకోవాలని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున గేటు బైఠాయించి అధికారులు వచ్చి మా నీటి సమస్యను తీర్చి మాకు వాష్రూమ్స్, మంచినీళ్లు సౌకర్యము, అటు తాగునీరు సౌకర్యాన్ని కల్పించే వరకు మేము కదిలేది లేదంటూ కూడా భీష్మించుగా కూర్చున్నారు బాలికలు. దీంతో అయితే అటు వరుస కథనాలు మనము ఐ న్యూస్ లో ప్రచారం చేశాము. ఈ నేపథ్యంలోనే అటు మంత్రి సీతక్క ఐ న్యూస్ ప్రసారాలను చూసి వెంటనే విద్యార్థినులతో మాట్లాడి 12 గంటల్లో మీ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది, నా మాట వినండి, మీరంతా కూడా ఆందోళన విరమించి చక్కటి చదువులు చదువుకోవాలి, ప్రభుత్వం మీకోసం ఉంది, అటు అధికారులు అటు స్టాఫ్ చేసిన తప్పిదానికి ప్రభుత్వం నుంచి చింతిస్తున్నాము, అదేవిధంగా విద్యార్థినులుగా మీరంతా కూడా ధైర్యం చేసి మీ సమస్యను మా దృష్టికి తీసుకురావడం, దానికి ఐ న్యూస్ కూడా సహకరించడం దాని ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ అటు విద్యార్థినుల సమస్యను 12 గంటల్లోనే పూర్తిగా సమస్యను పరిష్కరించి అటు టాయిలెట్స్ విషయంలో కానీ ఇటు వాటర్స్ విషయంలో కూడా అధికారులకు ఆదేశించింది. తక్షణమే అక్కడికి అధికారులు చేరుకొని అటు గురుకుల పాఠశాలలో 24 గంటలు వాటర్ సరఫరాను, అదేవిధంగా నిత్యము అక్కడ ఆ బాలికల పాఠశాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ ను క్లీన్ చేసే విధంగా కూడా ఒక మనిషిని అపాయింట్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించడమే కాకుండా విద్యార్థినులకు పూర్తిగా భరోసా ఇచ్చి ఆ మంత్రి సీతక్క మాట ఇవ్వడంతో అయితే విద్యార్థినులు ఆందోళన విరమించి తరగతి గదిలోకి వెళ్లారు. అయితే విద్యార్థినులు అంతా కూడా తరగతి గదిలో చక్కటి చదువులు చదువుకోవాలి, అటు చక్కటి భవిష్యత్తుకు నాంది పలకాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క విద్యార్థులతో చెప్పడంతో అయితే అటు ఆందోళన విరమించారు సుధా. అయితే నెల రోజులుగా మాత్రము అక్కడి బాలికలు అయితే తీరని కష్టాలను ఎదుర్కొన్నారు. అటు బహిర్భూమికి వెళ్లాలన్నా, అటు ఆ అమ్మాయిలు బయటికి వెళ్లాలన్నా కూడా నీటి ఆ సమస్య కారణంగా బయటికి తుప్పల్లోకి వెళ్లే దుస్థితి, అక్కడ ఏదైనా పాము కాట్లు కానీ ఏదైనా జరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఆందోళన చేయాల్సి వచ్చిందని అయితే విద్యార్థులు గంటపదంగా చెప్పారు. దాన్ని మనము ఐ న్యూస్ ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ గా ప్లే చేయడంతో అయితే అటు టెలికాస్ట్ చేయడంతో అయితే అటు రాష్ట్ర ప్రభుత్వము అధికార యంత్రాంగం అయితే కదిలి వచ్చి ఈ రోజు స్వయంగా మంత్రి సీతక్క విద్యార్థులతో ఫోన్ లో మాట్లాడి వారికి భరోసా ఇచ్చి వారికి సమస్యను తీరుస్తామని హామీ ఇవ్వడంతో అయితే గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆందోళన విరమించారు సుధా. సో ప్రశాంత్, ఇటు మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్లుగా 12 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామంటున్నారు. అయితే ఇది శాశ్వత పరిష్కారంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అక్కడ బాలికల గురుకుల పాఠశాలలో నీటి సమస్య ఉంది. అటు బోరు కానీ ట్యాప్ కానీ తక్షణమే అందించాలని చెప్పేసి మంత్రి సీతక్క అటు పంచాయతీరాజ్ శాఖ మరియు ఆర్ఎన్బి నీటి సంబంధించినటువంటి శాఖ కూడా మంత్రిగా సీతక్క వ్యవహరిస్తుంది కాబట్టి అటు ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులను తక్షణమే అక్కడికి పంపిస్తానని చెప్పేసి 12 గంటలలో వాళ్ళకి 24 గంటల నీటి సరఫరా శాశ్వతంగా వచ్చే విధంగా అటు ట్యాప్ కానీ ఇటు బోర్ కానీ ఏర్పాటు చేసే విధంగా తాను చొరవ తీసుకుంటానని విద్యార్థులకు హామీ ఇచ్చింది. అదే విధంగా అక్కడ ఉన్న అమ్మాయిలకు సరిపడా టాయిలెట్స్ నిర్మాణం చేయడమే కాకుండా ఉన్న టాయిలెట్స్ ని ప్రతిరోజు శుభ్రం చేయడానికి ఒక మనిషిని కూడా అరేంజ్ చేస్తానని హామీ ఇవ్వడంతో అయితే అటు విద్యార్థులు అయితే ప్రస్తుతానికి ఆందోళన విరమించారు సుధా. సో ఈ ఇష్యూకి సంబంధించి ప్రశాంత్, ఈ ఒక్క గురుకుల పాఠశాలలోనే కాదు అనేక గురుకుల పాఠశాలలో కూడా నీటి ఎద్దడి మీద సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు విద్యార్థులు. అయితే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయడంతో మంత్రి సీతక్క అయితే సానుకూలంగానే స్పందించి ప్రాబ్లం క్లియర్ చేస్తున్నారు. కానీ మిగిలిన గురుకుల పాఠశాలల్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి, దానికి సంబంధించి తనిఖీలు ఏమైనా చేపట్టబోతున్నారా? పోనీ ఈ ఇష్యూతో అయినా సరే మిగిలిన పాఠశాలల్లో తనిఖీలు చేపట్టి వాటి పరిష్కారం దిశగా కూడా ముందుకు వెళ్ళబోతున్నారా? సుధా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక వేల గురుకుల పాఠశాలలు ఉన్నాయి, అటు బాలికలై బాలురై ఉన్నాయి. అయితే
అక్కడి స్థానిక ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఆ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. అక్కడ ఉన్న హెచ్ఎం కనుక అక్కడ స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బందికో లేక ఇతర ఉన్నతాధికారులకు విద్యాశాఖ అధికారులకు అక్కడి పాఠశాల దుస్థితిని గనక ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తక్షణమే స్పందించి అటు ప్రభుత్వం నుంచి సహాయం కోరి వాళ్ళకు విద్యార్థులకు సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచిస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ అక్కడ ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలోనే కొత్తగూడ మండలం గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ బాలికల ఆ పాఠశాలలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ మాస్టర్ నిర్లక్ష్యపు సమాధానము నిర్లక్ష్యపు వైఖరి కారణంగానే ఈ రోజు విద్యార్థినులు ఆందోళన చేశారు. ఎవరైతే స్పందించి అక్కడ వారి విద్యార్థుల సమస్యలు తీరుస్తున్నారో ఆ ఉపాధ్యాయులను వాళ్ళు ఎలాంటి ఆందోళన చేయడం లేదు. ఎవరైతే ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఆ పాఠశాల గురుకుల పాఠశాలలో పట్టించుకోవాల్సిన ప్రధాన ఉపాధ్యాయులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించి నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడమే కాకుండా ఉల్టా ఇంకా విద్యార్థులే మీరే డబ్బులు కలెక్ట్ చేసుకొని మీ యొక్క అవసరాలను మీరే తీర్చుకోవాలని చెప్పేసి హుకుం జారీ చేయడంతో అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు ఈ రోజు అక్కడ ఆందోళన చేపట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు తమ యొక్క సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చేలాగా వ్యవహరించాలని అయితే మంత్రి సీతక్క కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు కూడా జారీ చేసింది. అటు సోషల్ వెల్ఫేర్ ఇటు బీసీ వెల్ఫేర్ అటు మైనార్టీ వెల్ఫేర్ శాఖల అధికారులను కూడా కోరుతుంది. అయితే అధికారులు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే గురుకులాలలో ఈ యొక్క సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. పట్టించుకోవాల్సిన ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పట్టించుకోకపోవడం వల్లే విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సుధా.